మనం నేర్చుకుంటున్న విషయాల్ని మరొకసారి పరిశీలించుకుంటూ మన జీవితాన్ని దేవుని స్వారూప్యతలోకి మార్చుకోవడానికి కావలసిన ప్రతి ఒక్క ఆలోచనను గ్రహించడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాల్ని మనం కొన్ని వారాలుగా చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యంలోకి ఒక సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలి అని అంటే ఎలా? ఈ భూమి మీదకి మనకి చాలా ఆశలు ఉన్నప్పటికీ కూడా, చాలా ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనే ప్రయత్నాలు ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా, వారి అంతిమ లక్ష్యం ఏంట్రా బాబు అని అంటే, చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే బాగును, మరణించి దేవుని దగ్గరికి చేరిపోతే చాలు అని ఆఖరి దశలోకి వెళ్ళి కోరుకుంటూ ఉంటారు. దేవుడు చావిస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతే అంతకంటే ఏముంటుందమ్మా అని చెప్తూ ఉంటారు. నిజానికి ఆ ప్రయత్నం మనం మన ఆలోచన తెలుసుకున్నప్పటి నుంచే ప్రారంభించాలి. అంటే ఒక మనిషికి వయసులో ఆలోచన గ్రహించగలిగిన సామర్థ్యం వచ్చినప్పటి నుంచే పరలోక సంబంధమైన కాంక్ష మొదలవ్వాలి. ఎందుకు అని అంటే పర సంబంధమైనది ఎప్పుడు కూడా దేవునితో నింపబడేది. దేవునితో ఉండే ప్రదేశం చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా, యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ఉండగలిగే ప్రదేశం. దాని గురించిన కాంక్ష ఎప్పుడైతే మొదలవుతుందో అది నీ జీవితాన్ని కూడా దాంతోనే నింపుతుంది. ఎందుకనంటే నిజానికి ఒక ఆర్మీలో చేరాలనుకునే వ్యక్తికి తన జీవనశైలి ఆర్మీలాగా మార్చుకోడా? కటింగ్ మార్చుకుంటాడు, శరీర ఆకృతిని మార్చుకుంటాడు, ఆహారపు నియమాల్ని అలవాట్లు మార్చుకుంటాడు, శరీర దృఢత్వానికి వ్యాయామం చేస్తూ ఉంటాడు, దానికి కావాల్సిన ప్రతి ఏర్పాటుని సిద్ధపరచుకుంటాడు. పరలోక సంబంధమైన కాంక్ష కూడా తన శరీరాన్ని అంతే చక్కటి ఆత్మీయ విలువలతో పెంచుతుంది, నింపుతుంది, వారి శరీరాన్ని మారుస్తుంది, వారి అంతరంగాన్ని కూడా మార్చుతుంది. అలాంటి కాంక్షతో బతకాలి అనేటప్పుడు మనం ఎలాంటి నియమాల్లో పాటించాలనే విషయాల్ని మనం ఈ పేతురు రాసిన రెండో పత్రికలో నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా సహనమునందు భక్తి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అందులో భక్తి అంటే ఏంటో మనం కొన్ని వారాలుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా భక్తి అంటే ఏంటో 4 భాగాలు మనం నేర్చుకున్నాం. మొదటి భాగం ఏంటంటే అందరికంటే పైన ఒకరున్నారనే గ్రహింపు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన జీవితానికి మనం ఎదగడం ప్రారంభంలో మనం బతికిన బ్రతుకు. అదే పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంటుంది, సహనం నందు భక్తి అనే మాట. ఆ సహనం నందు భక్తిలో మనం నేర్చుకున్న మొదటి భాగం మనకంటే పైన ఒకరున్నారనే స్పృహ, దేవుడు ఆయన అని చెప్పి ఆయన యందు విశ్వసించిన జీవితం మొదట నేర్చుకున్నాం, అది భక్తి. రెండవది ఏం నేర్చుకున్నామనంటే దేవుని మాటలని నమ్మి ఆయన జరిగించే ప్రతి విషయం కోసం కనిపెట్టడం, ఆయన చేయాలనుకున్న ఉద్దేశం నెరవేర్చబడాలని కనిపెట్టే జీవితం భక్తి అనే చెప్పి రెండో విషయం నేర్చుకున్నాం. మూడోది దేవునిలా మన స్వభావాన్ని మార్చుకోవడం భక్తి అనేది మనం చూడగలిగాం. నాలుగవది మనం నేర్చుకున్నాం, దేవుని దగ్గరికి చేరే మంచి ఎదురుచూపుతో ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ దాని వెనకాతల మనం వెంబడించడం అనేది 4వ విషయంగా చూడగలిగాం. ఈరోజు 5వ విషయంగా మరొక విషయాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ విషయాన్ని చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. బైబిల్ రాసేటప్పుడు ప్రతి మాట వెనకాతల ఒక ఆలోచన, ఒక స్పష్టత ఉంటుంది. ఈ భక్తుడు ఏ టైంలో వచ్చాడు? నికోదేము అనే పరిచయుడు రాత్రి సమయం అందు వచ్చాడంట. వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి ఎందుకు రావాలి? వెళ్తున్నప్పుడు రావచ్చు కదా. రాత్రి ఎందుకు వచ్చి ఉండొచ్చు అని అంటే, కొన్నిసార్లు మనం చేసే కొన్ని పనులు ఎవరికి తెలియకూడదు అనేటప్పుడు
అందరూ చూడలేని, అందరికీ వీలు పడని పరిస్థితులు ఎప్పుడుంటాయో అప్పుడు చేయడానికి ఇష్టపడతా ఉంటారు కదా! మనం చేయాలనుకునే కొన్ని పనులు అందరికీ తెలియకూడదనంటే చీకటి సమయంలో, అందరూ ఊరెళ్ళిపోయిన సమయంలో, అందరికి తెలియని ప్రాంతంలో చేయడానికి ఇష్టపడతాం. అలా ఈయన రాత్రి ఎందుకు రావాలి అని అనుకున్నాడనంటే, ఆయన చేస్తున్న పని అందరూ అంగీకరిస్తారనా? అంగీకరించరనా? ఆయన గుంపు పరిసయ్యుల గుంపు. అందుకే ఆయన గురించి రాస్తున్నాడు. నికోదేమనే పరిసయ్యుడు అని చెప్పి రాస్తున్నాడు. నిజానికి అందరికి ఇష్టం లేకపోయినా ఈయనకి ఇష్టం ఉంది. అందుకే ఆయన వచ్చాడంట. వచ్చి నీకు దేవుడు తోడే ఉంటే కానీ ఈ పనులు చేయవని చెప్తూ కొన్ని మాట్లాడుతున్నాడు. ఏమనంటే అందుకు యేసు ఆయన చెప్పాడు. ఏమనంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. దేవుని రాజ్యంకి సమృద్ధి అయిన ప్రవేశం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నువ్వు దేవుని రాజ్యాన్నే చూడలేవు నువ్వు కొత్తగా జన్మించకపోతే అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అని ఉంటాడు అని అంటే, ఈయనేమో యేసుని కలుసుకోవడానికి, యేసు యొక్క మాటలు నేర్చుకోవడానికి, అసలు నువ్వు చేస్తున్న పనులన్నీ దేవుడు నీతో ఉంటేనే ఇవి చేయగలడని చెప్పి గ్రహించగలిగాడు. కానీ ఈయన మాత్రం వెలుగుగా అందరూ చూస్తున్నట్లుగా ఆ పనులు చేయడానికి ఇష్టంగా కలిగి లేకుండా ఉండడం మనం గ్రహిస్తూ ఉంటాం. దేవుడు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దేవుని పద్ధతులు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ బహిరంగంగా అది ఒప్పుకోవడానికి కానీ, బహిరంగంగా ఆ పద్ధతులు వెంబడించడానికి కానీ, బహిరంగంగా ఆ విషయాల్లో నడుచుకోవడానికి కానీ చాలా మందికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆ వ్యక్తులకి దేవుడు అంటే ఇష్టం అంటే మీరేమంటారు? ఇష్టమేనంటారా? ఇష్టం లేదంటారా? ఇష్టమే అంటారా? ఇష్టమా? ఇష్టమైతే బహిరంగంగా అందరి ఎదుట నడుచుకోగలరా? నడుచుకోలేరా? నేను ఒప్పుకుంటాను. ఏంటి ఒప్పుకుంటానంటే, కొంతమంది అంటారు దేనికైనా ఒక సమయం ఉంటుందండి, దేనికైనా ఓ టైం ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒక ₹1,00,00,000 ఇస్తానంటే దేనికైనా సమయం ఉంటుంది, ఇప్పుడు కాదు అని అంటారా? ₹1,00,00,000 ఇస్తానంటే దేనికైనా సమయం ఉంటుందండి, ఇప్పుడు మీరు ఇవ్వద్దు అని అనగలరా ఎవరైనా? ఎవ్వరూ అనరు. ఏమంటారంటే నాకు కావాలి, పొందుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉందండి, ఎవరైనా విలువైన సంపదని కనుగొంటే అంట వారి ఆస్తిని అమ్మి ఆ పొలాన్ని కొంటారంట, ఆ విలువైన వస్తువును కొంటారంట. అలాగా దేవుణ్ణి ఎరుగగలిగిన సందర్భం, సమయం, అవకాశం నీ మనస్సుకి, నీ హృదయానికి పుట్టినప్పుడు ఆలస్యం చేయకపోవడం భక్తి. ఆలస్యం చేయకుండా ఆ సత్యాన్ని పట్టుకొని నడవడానికి ఇష్టపడి ఆ క్రొత్త మనస్సు పుట్టి దాన్ని పట్టుకోవడం, ఆ నూతనమైన ఆలోచన పట్టుకోవడం దేవుని రాజ్యాన్ని చూడగలిగే అవకాశాన్ని నీకు కల్పిస్తుందని చెప్పి యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, దేవుని రాజ్యాన్ని చేయడానికి రకరకాల ప్రయత్నాలు, పద్ధతులు, ఆలోచనలు, విధానాలు చాలా వెంబడించడానికి ఇష్టపడే మన జీవితంలో ఒక నూతనమైన ఆలోచన నీ హృదయంలో పుట్టిన వెంటనే ఎందుకు పట్టుకొని వెంబడించడానికి ఇష్టపడం? భక్తి వెనకాతల చాలా పద్ధతులు వెంబడిస్తాం, చాలా ఆలోచనలు వెంబడిస్తాం, చాలా విధి విధానాలు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నీ మనస్సు క్రొత్తదవ్వే పద్ధతి వైపు ఎందుకు ఆలోచించం? నూతనపరచబడే ఉద్దేశానికి ఎందుకు వెంబడించడానికి ధైర్యం చేయము అని అంటే, అందరి అంగీకారాన్ని కోరుకునే మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుని అంగీకారాన్ని కోరుకోవడానికి మనసు ఇష్టపడదు. మనుషులందరూ అంగీకరించకపోయినా నిన్ను గోతిలో పాతేయడానికి వాళ్ళు ఏమాత్రం సంశయించరు, అవునా కాదా? కానీ దేవుడు గనక మన జీవితంలో ఒక సరైన ఆలోచనకి మనం అవకాశం ఇవ్వకపోతే, అంటే మన జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా మలుచుకోకపోతే దేవుని దగ్గర స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా కోల్పోతాం. మనుషుల మధ్యలో స్థానాన్ని సంపాదించుకోకపోయినా నీకే ఉపయోగం లేకపోతే, దేవుని దగ్గర మాత్రం నువ్వు మన్నను పొందుకోకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు అనడానికి ఈ వ్యక్తి జీవితం నుంచి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆయన కింద మాట్లాడుతూ ఏమని అంటాడంటే, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మిస్తాడో మరలా అని ఈయన అడుగుతూ ఉంటే యేసుప్రభు ఇలా అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను
అని చెప్పి ఆయన చెప్తూ, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే శారీరకంగా మనం ఎలా అయితే జన్మించామో, మన ఆత్మ కూడా దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాట మనకు అర్థమైనప్పుడు అది నూతన పరచబడాలి, నూతనంగా మార్చబడాలి. అలాంటి మార్చబడే జీవితానికి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అది నీ భక్తి జీవితానికి ప్రారంభపు మెట్టు. ఇన్నాళ్ళు మనం విన్న విషయాలన్నీ కూడా దేవుని కేంద్రంగా చేసుకున్న జీవితం అయితే, ఈ విషయం ఏం చెప్తుంది అని అంటే, నీ లోపల జరిగే ప్రారంభపు భక్తి జీవితం మెట్టుని చెప్తా ఉంటుంది. ఏంటా మెట్టు అని అంటే, నీ ఆత్మకి ఎప్పుడైతే దేవుని గురించిన సంగతులు అర్థమవుతాయో, దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటావో, దేవుని గురించిన ఆలోచన నీకు అర్థమవుతుందో, అప్పుడు నీ ఆత్మ చెప్తా ఉంటుంది, ఇప్పుడు నువ్వు బతకాల్సిన బ్రతుకు వేరు, నువ్వు జీవించాల్సిన జీవిత విధానం వేరు అని చెప్పి నీ ఆత్మ నీతో చెప్తున్న మాట వింటావు, దాని ప్రకారం నడుస్తావు. దానికి నువ్వు ఈరోజు నీకు అర్థమైన ఆలస్యం చేస్తున్నావేమో. దేవుడి గురించి మన హృదయాలకు తెలిసిన తర్వాత కూడా ఇంకెక్కడైనా దేవుడంటే పట్టింపు లేకుండా బతుకుతున్నామేమో. ఒకసారి జ్ఞానం కలిగి దేవుడు మరొకసారి మనం హెచ్చరిస్తున్న మాటను పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. నిజమైన భక్తి అంటే భక్తిగా పరిగణించబడే విషయాల్ని మనం 5వ భాగంలో నేర్చుకోబోతున్నాం. మొదటి విషయం ఏంటనంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ మాట చదువుకుందాం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని ప్రజలు దేవుని చేత విడిపింపబడిన తర్వాత ఆయన మొట్టమొదటిగా వారికి చెప్పిన విషయం ఏంటనంటే, మీరు దేవుణ్ణి అనుసరించే జీవితం మీలో ఉండాలి అని అంటే మీరు ఎలా బతకాలి? నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుని ప్రేమించాలని చెప్తున్నాడు. పూర్ణ హృదయము అని అనేటప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? పూర్ణ హృదయం అంటే పూర్ణ హృదయం అంటే ఎలా? మనకి హృదయం నిండిన పరిస్థితుల్లో కొన్ని పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తాము అని అంటే, మన శక్తి గురించి అంటే మనం ఏం ఖర్చు అవుతున్నామని ఆలోచించాం, ఏం పోగొట్టుకుంటున్నామో అని ఆలోచించాం, ఆ పని చేయడానికి ఇష్టపడతా ఉంటాం. అది మనకి ఎంత ఇష్టమైనదైనా అది వారికి చేయడానికి ఇష్టపడతాం. ఎంత మనం ఖర్చు అవుతున్నా ఆ విషయాల్లో వారికి ఆ సహాయం నిరాకరణ ఏ రోజు చేయడం ఆపం. మనకిష్టమైంది చేసేటప్పుడు, హృదయం నిండి చేసేటప్పుడు. హృదయంలో మరొక ఆలోచన ఉందనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? మన దగ్గర చేయగలిగిన పరిస్థితి ఉన్నా ఇష్టం లేని పరిస్థితులు మనం బయటికి వ్యక్తపరిచేస్తూ ఉంటాం. అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణనే మనం ఆలోచిద్దాం. ఏంటనంటే, మన ఇంటికి అత్తగారు వచ్చారంటే ఎలా చేస్తాం, అమ్మగారు వచ్చారంటే ఎలా చేస్తాం? ఎక్కడ హృదయం బాగా నిండుగా చేస్తాం, ఎక్కడ వెలితిగా చేస్తాం? ఎక్కడ చేస్తాం? హృదయం నిండిపోయిన స్థితికి ఎక్కడ చేస్తాం? హృదయం వెలితిగా ఉన్నది ఎక్కడ చేస్తాం? అత్తగారు పొరపాటున ఓ 2 రోజులు ఉంటానంటే, 2 రోజులేనా అత్తయ్య, ఓ వారం ఉండకూడదు అని అంటారా? అమ్మ వెళ్ళిపోతానంటే, ఏడు వెళ్ళిపోతాం, ఉండు, నెలుండి వెళ్దిగానిలే అని అంటామా? అత్తకొకలాగా, అమ్మకొకలా. ఎందుకు ఆ మనసు వస్తుంది? మా అమ్మ కడుపులోంచి కదండి నేను వచ్చాను, నన్ను 25 ఏళ్ళు పెంచింది, తర్వాత నాకు వివాహం చేసింది, ఎన్ని పరిస్థితులు చూసిందో, నా పిల్లల్ని అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్త చూసిందో, మరి మా అమ్మని చూసుకోవాలని బాధ్యత నాకు లేదా? మరి మీ అత్తను కూడా అలాగే పెంచింది కదా మీ అత్తగారు, ఆవిడ విషయంలో ఎందుకు నీకు ఆ శ్రద్ధ ఉండదు, ఎందుకు ఆ బుద్ధి ఉండదు అని అంటే, మరేమో అమ్మ విషయంలో ఉన్నంత హృదయం అత్త విషయంలో ఎందుకు ఉండదు? పూర్ణ హృదయం అని అంటే నువ్వు పొందిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ,
ప్రతి ఆలోచనని గమనిస్తూ తిరిగి దానికి ఏదో చేయాలనుకుంటాం. నీ పూర్ణ హృదయం ఎప్పుడు నీకు వస్తుంది అని అంటే, నీ జీవితంలో దేవుడు పనిచేసిన ప్రతి అడుగును నువ్వు గుర్తించగలిగినప్పుడు నీ పూర్ణ హృదయం దేవునికి ఇవ్వగలుగుతావు. అంటే ఈరోజు నీ పుట్టుకలో దేవుని ఆలోచన ఉంది, నీ ఎదుగుదలలో దేవుని ఆలోచన ఉద్దేశం ఉంది, నువ్వు పొందుకున్న జ్ఞానపు తలాంతుల వెనక దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం ఉంది. నీ జీవితంలో ఏది పొందుకున్నప్పటికీ కూడా అది దేవుని వలనే అని ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో, నీ పూర్ణ హృదయంతో దేవుని కోసం బతకడానికి ఇష్టపడతావు. పూర్ణ హృదయంతో దేవుని కోసం బతికేటప్పుడు దేవునికి వ్యతిరేకమైన పని ఏదైనా చేయగలమా? చేయగలమా? ఏది చేయలేం. భక్తి నీ హృదయంలో, అందుకే అన్నాను, క్రొత్తగా జన్మించిన ఆలోచన పుట్టినప్పుడు ప్రారంభమవుతుంది. అది ఎలా పనిచేస్తుంది అని అంటే, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేలా చేస్తుంది. పూర్ణ హృదయం అని అనేటప్పుడు అందులో మరొక దృక్పథం రావడానికి, మరొకరికి చోటు ఇవ్వడానికి అవకాశం లేకుండా పనిచేస్తుంది. పూర్ణ హృదయం అనేటప్పుడు అంటే అందులో కల్తీ ఉండదండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అందులో కల్తీ అంటే ఏంటి చెప్పండి. కల్తీ అంటే పాలు ఆవు దగ్గర నుంచి తీసుకున్న తర్వాత లీటర్ పాల్లో ఒక 1/2 లీటర్ నీళ్ళు కలిపాడు అనుకోండి, న్యాయం. 5 లీటర్లు నీళ్ళు కలిపితే అన్యాయము, కల్తీ అని చెప్తాం. అంటే అదొక రకమైన కల్తీ అయితే, రెండోది అసలు పాలని ఇప్పుడు రకరకాలు తయారు చేస్తున్నారు. ఆవు పాలు కాదు అవి, రకరకాలుగా తయారు చేస్తూ పాలులాగా కనపడేలా చేస్తున్నారు. ఇది ఇంకో కల్తీ. ఈరోజు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం ఆయన ప్రజలుగానే బ్రతుకుతున్నామా? దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మనం ఆయన చెప్పిన దారిలోనే నడుస్తున్నామా? ఆయనకి ఇష్టమైన పనులే చేస్తున్నామా? ఆయన ఒప్పుకుంటున్న జీవిత విధానమే మనం కలిగి ఉన్నామా? ఒక పని చేస్తే ప్రారంభంలో దేవుని ప్రార్థన చేయమంటారు, చేసిన పని అంతా కూడా మరి ఎవరి ఉద్దేశం? మన ఇష్టం, మన బంధువుల ఇష్టం, మన సహోదరుల ఇష్టం. ప్రారంభంలో దేవుడు కావాలి, మళ్ళీ సమస్య వస్తే దేవుడు కావాలి, మళ్ళీ ఇబ్బంది వస్తే దేవుడు కావాలి. కానీ పని మాత్రం మనకు నచ్చినట్టుగా చేసుకుంటాం. పూర్ణ హృదయం ఉందా? భక్తి నీ హృదయంలో ప్రారంభమవుతుంది, కానీ మధ్యలో ఎక్కడా కూడా అది కల్తీ అవ్వదు. పూర్ణ హృదయం అంటే అది. రెండోది ఏంటని చెప్తున్నాడు? పూర్ణ ఆత్మతో అని చెప్తున్నాడు. పూర్ణ హృదయానికి పూర్ణ ఆత్మకి తేడా ఏంటనంటే, పూర్ణ ఆత్మ గురించి మనం ఆలోచించేటప్పుడు మన ఆత్మ లేకపోతే శరీరం ఏం చేయదు. ఆత్మ లేకపోతే శరీరం పనిచేస్తుందా? పనిచేస్తుందా? పని చేయదు. ఆత్మ అంగీకరించిన విషయం అంటే ఆత్మ మనలో ఉన్నప్పుడే శరీరానికి జీవం, శరీరానికి స్పందన. శరీరానికి ఏదైనా తెలుసుకోవాలి అని అంటే మనలో ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటేనే శరీరానికి నొప్పి అయినా తెలుస్తుంది, ఆనందమైనా తెలుస్తుంది, సంతోషమైనా తెలుస్తుంది, బాధ అయినా తెలుస్తుంది. ఒకసారి ఆత్మ వెళ్ళిపోతే శరీరంకి ఏమవుద్ది? ఏమని తెలుస్తుందా? ఏది తెలియదు. ఇప్పుడు చెప్పండి, పూర్ణ ఆత్మతో అని అంటే నీ ఆనందమైన, నీ సంతోషమైన, నీ వేదనైనా, నీ నొప్పి అయినా దేవుని దగ్గరికి వచ్చి దేవునితో పంచుకొని దేవునితో ఆనందించగలిగిన జీవితానికి వెళ్ళడం పూర్ణ ఆత్మతో చేయడం. ఇప్పుడు సంతోషాలు ఎక్కడైనా మనం లోకంలో వెతికామా? సంతోషాలు, ఆనందాలు లోకంలో వెతికిన జీవితం మనకు ఉందా లేదా? లేదా? చాలా వెతుకుతూ ఉంటారు. ఏంటనంటే ఒకసారి యూత్ అవుతుంది, యూత్ అవుతూ ఉంటే అందరూ చాలా చక్కగా వింటుంటే ఒకడేమో కొంచెం కంగారుగా ఉన్నాడు. అంటే ఇంటికి వెళ్ళిపోదామనే తొందర అనమాట. ఏంట్రా బాబు తొందర అని చెప్పి, ఏ తమ్ముడు ఏంటి కంగారు పడుతున్నావు ఏంటనంటే, అన్నా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సినిమా జెమినీలో వచ్చేస్తుంది, రాత్రికి ఎలాగని వెళ్ళి చూసేయాలన్నది. సినిమా హాల్కి ఎప్పుడు వెళ్ళలేదండి పాపం తమ్ముడు, కానీ టీవీలో మాత్రం అన్ని సినిమాలు చూస్తాడు ఇప్పటి వరకు. మహా అయితే 2-3 నెలలు టీవీ వచ్చేది కదన్నా, మళ్ళీ సినిమా హాల్కి ఎందుకు వెళ్ళి చూడడం అని అంటున్నాడు. నేను సినిమా ఎందుకు చూసావో చూడలేదని కాదు, ఆడి సంతోషం ఎక్కడ వెతుకుతున్నాడు?
ఆ టీవీలో ఆ సమయంలో కూర్చొని అది అలా జారపడి రిలాక్స్గా చూశారనుకోండి, ఆహా, నా కోరిక తీరిపోయింది, నా ఆనందం తీరిపోయింది. నీ సంతోషం ఎక్కడ వెతుక్కుంటున్నావు? ఎవరి దగ్గర వెతుకుతున్నావు? ఏ పానీయంలో వెతుకుతున్నావు? కొంతమందికి టయానికి టీ చుక్క పడపోయింది అనుకోండి, పేనంలో ఉండదు. అన్నమైనా తినకపోయినా పర్లేదు, కానీ ఆ వేడి చొక్క 4 పడిపోతే బండి చల్లగా నడిచిపోద్దంట. ఈరోజు నీ ఆత్మ పూర్ణ ఆత్మతో దేవుని నేనంటే, నేను దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద ఆనుకోవడానికి, దేవుని మీద దగ్గరికి నిరంతరం వచ్చే ప్రయత్నం చేయడమే పూర్ణాత్మ చేయడం. మూడోది ఏంటంటే, పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలని చెప్తుంది. ఇక్కడ మనం ఆలోచిస్తే భక్తి అనేది నీ హృదయంలో ప్రారంభం అవ్వాలి. పూర్ణ శక్తి దేవుని కోసం ఉపయోగించడం అని అంటే, ఏ ప్రయత్నం కూడా దేవుడు ఆనందించేదానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇంక దేని కొరకు కూడా మన శక్తిని వినియోగించకూడదు. పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించే మనస్సు అని అంటే, మన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఆనందించడానికే, దేవుడు సంతోషించడానికే, దేవుడు అంగీకరించే విధంగానే మన ప్రతి ప్రయత్నం ఉండాలి తప్ప మరొక ప్రయత్నం ఉండకూడదు అనేది మనం గమనించాలి. ఒక తెలిసిన బ్రదర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్. అయితే ఏసీ ఉంది కానీ ఇంటికి కరెంటు బిల్ 200 దాటదండి. ఎలా అంటారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో ఏసీ ఉంది, కరెంటు బిల్ 200 దాటట్లేదు. నాకు ఆ మ్యాజిక్ ఏంటో అర్థం అవట్లేదు. ఏంట్రా బాబు చెప్పానంటే, ఇంకేముంది, వైర్ డైరెక్ట్ కలిపిసాను అంటున్నాడు. ఎక్కడ కలిపిసావరా అంటే, పైన కలిపిసాను అంటున్నాడు. అమ్మా, ఇప్పుడు ఆలోచించండి, తన యుక్తి ఎక్కడ వాడాడు? మంచి పద్ధతికి వాడా, చెడ్డ పద్ధతికి వాడా? దేవుని ప్రేమిస్తే నీకు ఇవ్వబడిన సామర్థ్యం, నీకు ఇవ్వబడిన జ్ఞానం, నీకు ఇవ్వబడిన తలాంతులు తప్పుడు పద్ధతిలో వాడవు, తప్పుడు ఉద్దేశాలకు వాడవు, తప్పుడు వినియోగానికి వాడవు, తప్పుడు ప్రయత్నాలకు వాడవు. మరి దేని కొరకు వాడతావు? దేవుని సంతోషానికి వాడతావు. నీతి ఏదైతే ఉందో దాని కొరకు వాడతావు. ఏది సత్యమో దాని కొరకు వాడతావు. ఏది మేలో దాని కొరకే వాడతావు. ఇలా దేవుడిని ఆరాధించడం అది నిజమైన భక్తి అని చెప్పి దేవుడు ప్రారంభంలో చెప్పిన మాట అండి ఇది. ఈరోజు ఆలోచించండి, భక్తి నీ హృదయంలో పుట్టేది అయితే ఏది భక్తిగా పరిగణించబడుతుందో మనకు తెలిసిపోతుంది. అందులో మొదటిది పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుని ఆరాధించేది నిజమైన భక్తిగా పరిగణించబడుతుంది. రెండవది మనం నేర్చుకుందాం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ మాట చదువుదాం. నాలుగు పనులు చెప్తా ఉన్నాడు: బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. వీటి యందు వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం. ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే ఏంటో ఒకసారి నాకు చెప్పండి. ఎడతెగక అంటే ఏంటి? మనం వర్షం గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాం? ఎడతెరిపి లేకుండా కురుత్తమ్మ వాన అని అంటాం. అంటే ఏంటి? ఎడతెగక అంటే ఆగక. ఇంకొకరు చెప్పండి. ఆగక, నిరంతరం. నిరంతరం చేయగలమా దేవుని విషయంలో భక్తి? చేయలేమా? చేయాలనుకుంటే మనం చాలా విషయాలు నిరంతరం చేస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏమంటాం? ఏదో అవకాశం ఉన్నప్పుడు చేయాలండి భక్తి అన్నాక, ఏదో వయసు అయిపోయిన తర్వాత చేయాలండి భక్తి అన్నాక. నిరంతరం అంటే ఎలా అవుతుంది? ఎలా చేయగలం? ఆదివారం ఒకరోజు, బుధవారం ఒకరోజు ప్రార్థన అంటే మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? తేడా అయినప్పుడే గుర్తొస్తాడు, అవసరం ఉన్నప్పుడే గుర్తొస్తాడు, అవకాశం ఉన్నప్పుడే గుర్తొస్తాడు. నిరంతరం దేవుడు ఎందుకు గుర్తు రావాలి? నేను దేవుని సంబంధం అనేటప్పుడు నా సంతోషం దేవునిలో వెతుక్కుంటాను. నేను దేవుని వాడిని అనుకునేటప్పుడు నా ఆనందం దేవునిలో వెతుకుతాను. కానీ
దేవుని ద్వారా వచ్చే వాటిని నా ఆనందం వెతుకుతున్నాను అని అంటే అది నిజమైన భక్తి కానే కాదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిన ఈ సంగతి మాట వెనకాతల ఉద్దేశం ఏంటనంటే, అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని మాటలు వినిన తర్వాత వారికి అర్థమైన సంగతి ఏంటనంటే, బాబు మనం దేవుల్లో ఎదగాలంటే మనం లోకంలోకి వెళ్తే బతకలేం. కాబట్టి మనకున్నవన్నీ కూడా అందరూ తెచ్చుకొని, అందరూ సమకూర్చుకొని, ప్రతి ఒక్క వ్యక్తి అవసరత తీర్చుకుంటూ ఇక్కడ నిలిచి ఉందాంరా, ఇక్కడ నిలిచి దేవుల్లో ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఎదుగుతూ మనల్ని మనం కట్టుకుందాం, అది మనల్ని స్థిరపరుస్తుంది అని వారికి అర్థమైందండి. అంటే వారు లోకంలోకి వెళ్తే చెడిపోతారని, బయట పద్ధతులకి వెళ్తే చెడిపోతారని, మరొక ఉద్దేశానికి, ఆలోచనకి, ప్రాంతానికి వెళ్తే వారి ఆలోచన పాడవుతుందేమో అని చెప్పి ఎక్కడ నిలిచి ఉండాలో ఆ ప్రదేశాన్ని వెతుక్కున్నారు. ఈ ప్రదేశంలో ఉంటే మనం ఫలభరితంగా ఎదగలం, ఇక్కడుంటే మనం బాగుపరచబడగలం అని చెప్పి ఏది వారి ఆత్మీయ స్థితిని ఎదిగిస్తుందో అక్కడ కూడి నివసించడానికి వారు అన్నీ వదిలేసుకున్నారండి. ఈరోజు చెప్పండి, దేవుల్లో ఆత్మీయంగా ఎదగడానికి ఏది వదులుకొని దేవుడి దగ్గరికి నిరంతరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎడతెక్కకుండా నేను దేవుల్లో ఉంటే ఎదగడానికి అవకాశం కోసం ఏది వదిలేసాం చెప్పండి? ఏదైనా వదిలేసామా? దేనికో దానికోసం దేవుణ్ణి వదిలేశారు, కానీ దేవుని కోసం దేన్ని వదులుకున్నాం? ఈరోజు లోకంలో భక్తిగా ఎదగడం అని అంటే ఎడతెరపి లేకుండా, ఎడతెగగా దేవుని వెంబడించే మనసులో మనం ఎదగడం. దానికోసం ఈరోజు లోకంలో దొరికే ఆనందాల కోసం కానీ, సంతోషాల కోసం కానీ, మరి ఇంకే దేని వెంట మనిషి పరిగెత్తడు. కానీ దేవుళ్ళు ఎదగడం ద్వారా ఆ లోకంలో ఉండే జీవితంలో చాలా విషయాల్లో జ్ఞానంగా ముందుకు వెళ్ళగలడండి. అందుకే ఈరోజు మనం ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి పరిశీలించుకోవాలి మన హృదయాన్ని. నీ హృదయంలో దేవుని యొక్క ఆ క్రొత్త మనస్సు ప్రారంభమైతే, మొదటగా నీ హృదయం అంతటితో, నీ ఆత్మతో, నీ శక్తితో దేవుని ప్రేమిస్తావు. రెండోది, మనం ఎడతెగక దేవుని విషయాల్లో మనం ముందు కొనసాగడానికి ప్రతి అవకాశాన్ని వెతుకుతాం. మూడో విషయాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మనం ఆయన ప్రేమిస్తే మనం మూడో విషయంగా ఏం చేస్తామంట? ఆయన ఆజ్ఞలను గైకొంటామంట. మొదటిది మనం నేర్చుకున్నాం, మన హృదయంతోనూ, మన ఆత్మతోనూ, మన శక్తితోనూ దేవుడిని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. మన హృదయంలో భక్తి ప్రారంభమైన అప్పుడు మనం చేసే మొదటి విషయం హృదయంతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ దేవుని ప్రేమిస్తాం. రెండోదిగా మనం ఏం చేస్తాం? ఆయన భక్తి విషయంలో చెప్తున్న పద్ధతిని నిరంతరం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఎడతెగక చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. దానికి ఏది మనల్ని ఆటంకం కలిగించినా అది వదిలేస్తాం. మూడోది మనం నేర్చుకుంటున్నాం, దేవుని ప్రేమిస్తే ఎలా బతుకుతారంట? ఆయన ఆజ్ఞలన్నీ గైకొంటారంట. ఈ పక్కలతో ఒకసారి అడగండి, దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నావా అని. అన్నీ పాటిస్తున్నారా? మనకు అయినవే పాటిస్తున్నారా? ఒక ఆయనకి దేవుని తెలుసుకోకముందు 3 గంటలు లేవడం అలవాటు. ఎన్ని గంటలకి? 3 గంటలకి లేవడం అలవాటు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్న తర్వాత ఈయన 3 గంటలు లేచి ఇంట్లో అందరిని లేపేస్తున్నాడు. ఎందుకు అని అంటే చదివాడంట యోహాను సువార్తలో, అపోస్తుల కార్యాల్లో. ఎవరో పేతురు గారు తెల్లవారే లేచి మందిరంకి వెళ్ళడం చదివి ఈయన ఏం చేశాడంటే తెల్లవారు లేగాలని చెప్పి ఇంటిల్లి పాద అందరినీ కూడా 3 గంటలు లేపేస్తున్నాడు. ఇప్పుడు ఆయన భక్తి ఇంటందరికీ కూడా అభ్యంతరకరమా, అంగీకారమా? అంతేకాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ భక్తిని కంప్లైంట్ చేస్తున్నారు. ఈయన లేచి కంజరి పట్టుకొని, కంజరోడు కొనేసాడు భక్తి నేర్చుకోగానే, కంజరి పట్టుకొని పాటలు పాడుతూ ప్రార్థన చేసేస్తున్నాడట. పక్కింటోరు గోల, ఓరు బాబో నువ్వు ముందే బాగున్నావురా ఇప్పటికంటే అని అంటున్నారండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కొన్నిసార్లు మన భక్తి జీవితం దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకోవడం అని చెప్పి మనకు అర్థమైనట్టుగా చేస్తాం. దేవుని ఆజ్ఞలు నీకు అర్థమైనట్టు చేయడం దేవుని ప్రేమించడం కాదు, దేవుడు చెప్పినట్టుగా చేయడం దేవుని ప్రేమించడం.
అది నీ భక్తి జీవితంలో రావాలి. ఈరోజు గుడ్డిగా చాలామంది వారు నేర్పబడుతున్న విషయాల వెంబడి చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారు స్వతహాగా దేవుని మాటని అర్థం చేసుకొని ఏది దేవుని పద్ధతి, ఏది దేవుని విధానం, దేవుడు ఎలా సంతోషిస్తాడు, దేవుడు ఎలా ఆనందిస్తాడని చెప్పి దేవుని ఆజ్ఞలను వెతకగలిగే మనస్సు చాలా మందిలోకి రావట్లేదు. ఈరోజు ఆలోచించండి, దేవుని ఆజ్ఞలన్నీ కూడా నేను ఇష్టపూర్వకంగా నేను వెంబడించడానికి ఇష్టపడే మనస్సు, నేను నా హృదయంలో ప్రారంభమైన నూతన మనస్సుకి అది రుజువుగా కనబడుతుంది. అది నిజమైన భక్తి. ఈరోజు ఆ దేవుని ఆజ్ఞలు ఎక్కడెక్కడ పాటిస్తున్నాం, ఎక్కడెక్కడ విస్మరిస్తున్నాం, ఎక్కడెక్కడ మర్చిపోతున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకొని ప్రతి చోట కూడా దేవుని మాట మనం పాటించేవారిగా, వెంబడించేవారిగా మనం ఉండాలి. ఆజ్ఞ అని అంటే ఖచ్చితంగా పాటించాల్సిందా, పర్లేదని వదిలేయొచ్చా? ఖచ్చితంగా పాటించాలా? ఇక్కడే ఉండి చెప్తున్నారా, నేను ఏదో చెప్తున్నానని చెప్పేస్తున్నారా? ఎందుకు అన్నానంటే, పాత నిబంధనలో 656 ఆజ్ఞలు ఉంటే నూతన నిబంధనలో 1054 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని? సుమారుగా 1700 అనుకుందాం. 1700 ఆజ్ఞల్లో మనకి ఎన్ని తెలుసు? ఏం తెలుసు? 10 ఆజ్ఞలు మాత్రం చెప్పేస్తాం మనం. ఆ 10 ఆజ్ఞలు చెప్పేసి ఏ ఆజ్ఞలు అనుకుంటాం. నిజానికి ఆజ్ఞ ఎందుకు పెడతారు అని అంటే, ఒక వ్యక్తిని క్రమపరచడానికి, ఒక వ్యక్తికి ఏది ప్రాముఖ్యమైందో, ఏది విలువైందో తెలియపరచడానికి, ఒక వ్యక్తికి జ్ఞానాన్ని కలిగించడానికి, ఒక వ్యక్తిని సంరక్షించడానికి ఇన్ని విషయాలు ఉంటాయి ఆజ్ఞలు నియమించేటప్పుడు. మరి దేవుని ఆజ్ఞ ప్రతిదాన్ని ఆలోచించి ఉద్దేశించి పెడతాది కదా. ప్రస్తుత కాలాన్ని ఆలోచిస్తుంది, భవిష్యత్తును కూడా ఆలోచిస్తుంది. కాబట్టి దేవుని ఆజ్ఞని అనుసరించడానికి ఎక్కడ నీకు వీలు కలగట్లేదో, నేను దేవుని ప్రేమించేవాడిని అయితే ఖచ్చితంగా దాన్ని నేను పాటించాలని చెప్పి మనం ఖచ్చితంగా వెంబడించేవారిగా మారాలి. ఎందుకు అని అంటే, ఒకటి దాంట్లో తప్పిపోతే అన్నిటితోని తప్పిపోయినట్టు అని చెప్తుంది బైబిల్లో. కాబట్టి అన్ని విషయాల్లో మనం దేవుని ఆజ్ఞలను పాటించేవారిగా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. 4వది మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. ఇక్కడ చెప్పబడిన విషయాన్ని నేరుగా నేను చదివించేస్తున్నాను. ఇక సంఘటన మనకు తెలుసు కాబట్టి చదవంతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మైక్లో 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఇక్కడ చదవబడిన లేఖనం గమనిస్తే రాజు అంటున్న మాట ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఒకరిలో వీరిలో ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటున్నాడు. ఇప్పుడు రాజుకు ఏదైనా ఇవ్వాలి అనేటప్పుడు ఎలా ఇస్తాం మనం? రాజుకి ఇచ్చేటప్పుడు ఫ్రెష్గా దొరికింది, అరుదుగా దొరికేది, విలువగా ఎంచబడేది, చాలా గొప్పది తీసుకొచ్చి రాజుకి ఇస్తాం. అలాంటిది మిక్కిలి అల్పుడు అని అంటే, అసలు అల్పుడు కంటే మిక్కిలి అల్పుడు అంట. కింద ఉన్నాడు కంటే ఇంకా కింద ఉన్నాడు కదా మిక్కిలి అల్పుడు అంటే. అలాంటోడికి చేసినందుకు ఆయనకి చేసినట్టుగా ఫీల్ అయ్యాడని చెప్తుంది. ఈ భాగం ఎవరికి చెప్తుంది అని అంటే, మనం చనిపోయే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అంట, అవసరతలో ఉండే వారికి అక్కడ ఆ మాటలు చదివితే ఇంకా మనకు స్పష్టత వస్తుంది. 25వ అధ్యాయంలోనే 36వ వచనం చదువమ్మ. 35 నుంచి చదువు తల్లి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగునై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు. చూడండి, ఈ విషయాలన్నీ ఆయన చెప్పిన తర్వాత ఎవరైతే చేశారు అని దేవుడు చెప్తున్నాడో వాళ్ళు ఏమన్నారో చూద్దాం. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొండ ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. అసలు మేము ఎప్పుడు చేసాము? మేమేమో ఆహారం ఇచ్చామంటున్నావు, నీళ్ళు ఇచ్చామంటున్నావు, బట్టలు ఇచ్చామంటున్నావు, నిన్ను పరామర్శించామంటున్నావు, నిన్ను చేర్చుకున్నామంటున్నావు, మేము ఇన్ని పనులు మేము ఎప్పుడు చేసాం అని అంటున్నారు. ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటనంటే, దేవుణ్ణి ప్రేమించినట్టుగా
నువ్వు ఈ లోకంలో ఒక అల్పుణ్ణి గనక ప్రేమించగలిగితే అది నిజమైన భక్తి. దేవుణ్ణి సేవించినట్లుగా, దేవునికి మనం ఏదో చేయాలనుకునేటప్పుడు మనం ఎంత ఇష్టంగా హృదయపూర్వకంగా, ఇందాక చెప్పాం కదా, హృదయంతోనూ ఆత్మతోనూ శక్తితోని దేవుని ప్రేమించాలని, అలా ప్రేమించినట్లుగా గనక అల్పుణ్ణి ప్రేమించగలిగితే, ఏమీ లేని ప్రేమించగలిగితే, నిస్సహాయుని ప్రేమించగలిగితే అది నిజమైన భక్తి. చేయగలమా? చేయగలమా? ఎవరికైనా ఇంటి దగ్గరికి అతిథి వస్తే పింగాణి పాత్ర తీస్తాం, గాజు గ్లాసులు తీస్తాం, అల్మార్లో నుంచి కొన్ని విలువైన వస్తువులు తీసి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాం. బయట నుంచి అమ్మా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, అప్పుడేం తీస్తాం? ఫ్రిడ్జ్ తీస్తాం. ముందేమో అల్మార్లోని ఎక్కడ విలువైన వస్తువులు దాసామో అవి తీస్తాం. బయట నుంచి అమ్మా నాకు ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అని అంటే ఫ్రిడ్జ్ తీస్తారండి. ఫ్రిడ్జ్లో ఆహారం తింటే శరీర ఆరోగ్యాలు పాడవుతాయి. మిగిలిపోయింది నువ్వు తిన్నా పాడవుతాయి, బయటోడికే అని కాదు, నువ్వు తిన్నా పాడవుతాయి. కాబట్టి ఆహారం విషయంలో మరొకరికి పెట్టేటప్పుడు మీకు మిగిలిపోతే పెట్టడం కాదు, వారి కొరకు అన్నట్టుగా తయారు చేయండి. ఒక తల్లి చెప్పింది, మా ఇంట్లో ఎప్పుడు ఒకరి కొరకు ఆహారం ఉంటుందని. అప్పుడు నాకు అది అర్థం అవ్వలేదు, కానీ ఈ విషయాలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. మరొకరి కొరకు ఆహారం ఉండగలిగిన ఆ ప్రేమ ఎందుకు ఆవిడ హృదయంలో పుట్టింది అని అంటే, దేవుని మాట చదువుతున్నప్పుడు అర్థమైందంటే ఆవిడికి. అంటే ఒక అవసరతలో ఉండే వ్యక్తి నీ వద్దకు వచ్చినప్పుడు ఆ అవసరత తీర్చబడాలి, నీ వద్దకు పంపబడ్డాడు ఆ వ్యక్తి అని చెప్పి ఆవిడ భావించేదంట. అంటే ఈ లోకంలో ఈరోజు ఏ పని చేసినా అది పాపమేనండి. అంటే ఏంటనంటే మనం మరొకరికి ఏ సహాయం చేసినా అందులో మోసం చేస్తున్నారు. ఈ లేఖన భాగాలు చెప్పిన దేవుని ఉద్దేశాన్ని ఇప్పుడు జరుగుతున్న లోకంలో పరిస్థితి మనం చేస్తే ఎక్కడో మనం చిక్కుపోతాం. ఎందుకు? ఫోన్లే జాలిపడి ఆడికి రూపాయి ఇస్తే ఆడెళ్ళి గంజాయి కొంటున్నాడు. ఎవడికరా ఆడికి డబ్బులు ఇచ్చాడనంటే మన పేరు చెప్తాడు. ఇప్పుడు ఒకరికి వస్త్రం ఇద్దామన్నా 100 రూపాయలకి బట్టలు దొరికేస్తున్నాయి కదా. వస్త్రం ఇద్దామన్నా బాధే, ఆహారం ఇద్దామన్నా బాధే, డబ్బులు ఇద్దామన్నా బాధే. మరి ఈ విషయాలు ఎలా నెరవేర్చగలం, ఎలా సహాయం చేయగలం అని అంటే, ముందు నీ ఇంట్లో వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని? వృద్ధుల్ని. వాళ్ళు పలికే మాటలు చేదస్తంగా ఉంటాయి, కొంచెం మనకు కష్టం కలిగించే ఉంటాయి. తీసుకోగలమా? అక్కడ నీ భక్తి ప్రారంభమవుతుంది. బయటోడికి చేసేద్దామని నీ సిద్ధపాటు నీ ఇంట్లో ఉన్నవాడికి చెయ్యి. బయటోడికి ఎవడికో చేద్దామని ఉద్దేశం నీ శత్రువుకి చెయ్యి. బయటోడికి ఎవడికో చేద్దామని ఉద్దేశం నీ పొరుగువాడికి చెయ్యి. నీ చుట్టుపక్కల ఉండే వారికి చెయ్యి. నీ గ్రామంలో ఎవరు పేదవారో వారికి చెయ్యి. నీకు ఇంటి పేరవారు ఎవరైనా, నీ కుటుంబీకులు ఎవరైనా బలహీన ఉంటే వారికి చెయ్యి. ఎవరికో చేయడానికి ప్రయత్నం చేసే బదులు నీకు తెలిసిన నీ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వారికి చెయ్యి. నీ ఇంటి పేరట వారికి చెయ్యి. నీ కుటుంబీకుల్లో ఉన్న వృద్ధులకి చెయ్యి. వారికి చేయటం ద్వారా నువ్వు దేవునికి చేసినట్టుగా అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి నిజమైన భక్తి ఏది అని అంటే, నిన్ను ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాడిని ప్రేమించడం నిజమైన భక్తి. ఆఖరిగా మనం నేర్చుకుందాం ఏంటనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. వెలుగుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అంటే నిన్ను గురించి నువ్వే జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి గురించి? చదివిన అక్క గురించి కాదు, అందరి గురించి, నీ గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం నిజమైన భక్తి. భక్తి అంటే ఈ రోజుల్లో భౌతికమైన పనులు చూసి వీళ్ళు భక్తి పరులరా అని చెప్తున్నారు. కానీ దేవుడు చెప్పే భక్తి నీ హృదయం అంతరంగా సంబంధించింది, లోపల ప్రారంభమయ్యేది. ఆ లోపల ప్రారంభమయ్యేది నువ్వు దేవుని పనుల్లో నిరంతరంగా ఉండేలా చేస్తుంది, దేవుణ్ణి ప్రేమించేలా చేస్తుంది, దేవుని ప్రేమ ఇతరులకు పంచేలా చేస్తుంది, నిన్ను నువ్వు కాపాడుకునేలా చేస్తుంది. ఇది నిజమైన భక్తి. కాబట్టి మెలకు కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఈరోజు ఆలోచించండి, నిన్ను నువ్వు కాపాడుకునే పరిస్థితి ఎవరికి తెలియట్లేదు. అంటే నేను ఎలా దేవుల్లో ఎదగలను, ఎలా నేను దేవుల్లో ముందు కొనసాగలను, భక్తి ఎలా చేయగలను అనే వెతుకులాట ఎవరికీ లేదు.
భక్తి చేస్తున్నాం, నాకేం జరగట్లేదు, భక్తి చేస్తున్నా నా పద్ధతులు ఇలాగే ఉన్నాయి అనే ఆలోచనకి మనిషి వెళ్ళిపోయాడు. కానీ నేను పరసంబంధమైన వారిగా మార్చబడాలి అని అంటే ఏం చేయాలని వెతికిన నికోదేములా ఎవరో రావట్లే. అతను రాత్రే రావచ్చు, కానీ దేవుని సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని రాజ్యంలోకి వెళ్ళగలిగిన మార్గాన్ని చూడగలిగాడు. ఈరోజు మనం ఆలోచించండి, దేవుని దగ్గరికి వచ్చామని పగలే వచ్చినప్పటికీ కూడా దేవుని దగ్గరికి చేరగలిగే మార్గంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా లేదా అని పరిశీలించుకొని మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవునిలా ఇతరుల్ని ప్రేమించగలగాలి, నన్ను నేను కాపాడుకోగలగాలి. నేను మెలకువగలిగి నేను చేసే ప్రతి పని పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ దేవుని దగ్గరికి చేరగలిగేలా ఉందా లేదా, ఈ పనులు చేస్తే నేను దేవుని దగ్గరికి వెళ్తానా లేదా మెలకు ఉండాలి. నన్ను తప్పుదోవకి ఇతరులు నడిపించడానికి అవకాశం ఇవ్వకూడదు. నేను నా సొంతంగా నాకున్న స్వేచ్ఛను బట్టి తప్పు పనులు చేయడానికి నేను ఎక్కడ కూడా ఉపయోగపడకూడదు. అది నన్ను భక్తిలో నిలబెడుతుంది, దేవుని కేంద్రంగా నేను బతికేలాగా చేస్తుంది. అలాంటి జీవితానికి మనం నిలబడాలని దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.